నమస్తే సార్. సార్ ఈ మధ్యకాలంలో అందరికీ పోర్న్ చూడడం చాలా ఎక్కువ అలవాటు అయిపోయింది సార్. ఈ పోర్న్ చూడడము, ఆ పోర్న్‌లో ఏవైతే పోస్చర్స్ ఉంటాయో, ఆ పోస్చర్స్‌తో చేస్తేనే మాకు తృప్తి ఉంటదని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. సో, అవతలి పార్ట్నర్‌కి ఇష్టం లేకపోయినా అలా చేస్తే ఫ్యూచర్‌లో ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం లేదా? డెఫినెట్లీ అండి. ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరైనా సరే వాళ్ళు పోర్న్ మూవీస్ చూస్తున్నారు. చూసిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన సాంప్రదాయం ప్రకారం మన ఇంట్లో వాళ్ళు అంటే అలాంటివన్నీ ఒప్పుకోరు. అదేంటంటే ఒకవేళ మీ పార్ట్నర్ ఒప్పుకుంటే మీరు దానికి ముందుకు పోవచ్చు. రైట్. ఓకే. అది వాళ్ళిద్దరి మధ్యలో అది ఏదైతే అండర్‌స్టాండింగ్ ఉంటుందో దాన్ని బట్టి నడవాలి. కానీ ఇప్పుడు చాలామంది మనం ఏం చూస్తున్నామంటే బలవంతంగా చేస్తారు. అయితే ఇది వీళ్ళు పోర్న్ సినిమాస్ చూసి ఏందంటే వాళ్ళు అక్కడ ఎలా చేస్తారో అది గూడా చేయాలని వాళ్ళకు ఉంటుందనమాట. ఓకే సార్. అంటే ఫోర్సబుల్లీ వాళ్ళకు చాలా అబ్యూజివ్ అంటే తిట్లు జేయడము గానివ్వండి, లేకపోతే వాళ్ళకు మీరు 'పోకిరి' మూవీ చూసారు గదా! 'ప్రకాష్ రాజ్‌ని' అటు చెయ్యి, ఇటు చెయ్యి కట్టేసి ఏదో చేస్తే అతను ఎంజాయ్ చేస్తాడు. ఆ! అంటే సార్. అతను గూడా ఎంజాయ్ చేస్తాడు. అలాగే అతను అంటే వాళ్ళ చాలామంది వాళ్ళ వైఫ్స్‌తో అలాగా చేస్తున్నారు. ఓకే. అయితే చాలామంది దాన్ని ఎంజాయ్ చేస్తారు. చాలా మందికి చిరాకులేస్తది. చాలా మందికి మంచిగా కనపడదు. ఓకే. ఒకవేళ వాళ్ళకి మంచిగా కనపడకపోతే అదంతే. అది ఓకే వాళ్ళకి సార్. మంచిది లేదు. మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే. ఒకవేళ మీరు ఆమెకు ఒకవేళ అండర్‌స్టాండింగ్‌లో మీరు చేస్తే ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే సార్. అయితే ఈ పోర్న్ మూవీస్ చూసి మీరు ఏ పొజిషన్ అంటే ఆ పొజిషన్ ఇప్పుడు చాలామందికి కొంతమందికి లేడీస్‌కి అంటే డాగీ స్టైల్ వాళ్ళకు చాలా నచ్చుతుంది. ఓకే సార్. కొంతమందికి మెషినరీ పొజిషన్ నచ్చుతుంది. ఓకే. అయితే ఎవరికి ఏ పొజిషన్ కావాలో మీరు ఆ పొజిషన్ వాళ్ళు ఎంత దేంట్లో కంఫర్టబుల్ ఉంటారో అది చేయండి. ఓకే. అంతేగాని మీరు అది చేసిన తర్వాత మీకు ఇదంటే ఒకవేళ మీకు వేరే పొజిషన్ చేయాలని అనుకుంటే మీరు కన్విన్స్ చేయండి. అంతేగాని ఫోర్స్ చేయకండి. మీరు ఒకవేళ ఫోర్స్ చేస్తే అది మళ్ళీ మీరు ఫోర్సబుల్లీ అది చాలామంది అంటారు మాకు ఎలా కనిపిస్తుంది అంటే రేప్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అంటారు. సార్. అలాంటివి చేయకూడదు. మీరు పోర్న్ మూవీస్ చూసి మీరు ఏదైనా ఒకవేళ మీకు ఫీలింగ్స్ వస్తే మీకు ఏదైనా అలా చేయాలనుకుంటే కన్విన్స్ చేయండి. ఓకే. సార్ ఇంకొకటి అంటే ఈ పోర్న్ చూసే వాళ్ళలోనే ఇంకా కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళు యాక్చువల్లీ ఆఫ్రికన్స్ వీడియోస్‌లో చూసి సో వాళ్ళది చాలా అంటే లావుగా ఉంది. సో మాది కూడా అలా అవ్వాలంటే ఏమేమో చేయాలని చెప్పేసి రకరకాల క్రీమ్స్ అవి పట్టిస్తూ ఉంటారు. దాన్ని చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏది చెప్తారు మీరు? డెఫినెట్లీ అండి. వీళ్ళేంటంటే చాలా మంచి ప్రశ్న అది. ఎందుకంటే వీళ్ళందరూ చాలా మాకు లావు కావాలి అని ఆ పోర్న్ మూవీ చూసి అది ఏం చూపిస్తారంటే ఇది రియల్ లైఫ్‌లో ఇలా ఉంటుందండి. ఇలా చూపిస్తారు వాళ్ళు. ఇంత లావు ఉంది అని. సార్. ఇక చాలా మంది అనుకుంటారు అసలు చూస్తే వాళ్ళది ఇంతనే ఉంటుందండి. ఓకే సార్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇది కెమెరా ట్రిక్స్‌తోని ఇలా చూపించేస్తారు. ఓకే. ఇక మన వాళ్ళ దగ్గర ఇలా ఉన్నా కానీ వాళ్ళు ఏమంటారు నాది చాలా చిన్నగా ఉంది అని ఇక వీళ్ళు పోయి ఆ క్రీమ్లు పెట్టుకోవడం, వాళ్ళు ఫోన్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడము ఇలా చాలా జరుగుతుంటుంది. అయితే దానివల్ల ఏంటంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఎప్పుడు దాని జోలికి పోవద్దండి. మీకు ఎంత ఉంటే అంత మంచిదే అని ఉండాలి. మినిమం 3.5 ఉంటే కూడా చాలు. మీరు ఈ పోర్న్ మూవీస్ చూసి నాకు మరీ ఇలా లావు కావాలి, మరీ అలా పొడవు కావాలంటే అది కాదు. అది కెమెరా ట్రిక్స్. ఓకే. సార్ యాక్చువల్లీ మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. అందులో యాక్చువల్లీ ఏంటంటే బ్లడ్ అని చెప్పేసి ఒకటి తీసుకొని అందులో మనం వేస్తే ఇంత చిన్నగా ఉన్నది పెద్దగా లావ్ అయింది. సైజు కూడా ఒక సైజు పెరిగింది. సో అంటే అది యాక్చువల్లీ ఉన్నదే. దాని బ్లడ్ వచ్చిన తర్వాత ఆ సైజు పెరిగింది. సో అలా ఎవరికైనా చిన్నగా ఉన్న వాళ్ళు పెద్దగా చేసుకోవాలి అంటే సో ఎలాంటి మెడిసిన్ మన యునానిలో అవైలబుల్? డెఫినెట్లీ అండి. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ అప్పుడు ఎప్పుడైతే మీరు కోరికలు వస్తాయో, ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో అప్పుడు అక్కడ బ్లడ్ ఎక్కువగా రావాలి, అంగం గట్టిగా కావాలి. బ్లడ్ తక్కువ వస్తే అంగం చిన్నగా గట్టిగా అవుతుంది. బ్లడ్ ఎక్కువ వస్తే అంగం పెద్దగా గట్టిగా అవుతుంది. అయితే అక్కడ అబ్స్ట్రక్షన్స్ తీసి మంచి బ్లడ్ ఫ్లో వచ్చింది అనుకోండి మంచిగా లావు అవుతుంది. ఓకే. ఆ ఎక్స్పెరిమెంట్ లో అదే మనం చూసింది. ఓకే. ఈక్వల్ గా ఎప్పుడైతే బ్లడ్ సప్లై అవుతుందో అప్పుడు బ్లడ్ సప్లై మంచిగా అవుతే అంగం సైజు మరి అంటే పెద్దగా అవుతుంది, లావుగా అవుతుంది. ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి చూసుకుందామండి. అది ఎలాగా లాగవుద్ది, ఎరెక్షన్ ప్రాసెస్ ఎలా వస్తుంది అనేది. నార్మల్ ఇలా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది అంగం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అంటే ఇది ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఓకే. ఆ స్ట్రక్చర్ అంటే స్పాంజ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే. ఇందులో ఏమవుతుందంటే
ఇలా ఒకవేళ రక్తం ఫ్లష్ అయి వస్తే, ఓకే ఇది చూడండి, ఇది బ్లడ్ అనుకోండి, ఓకే దీంట్లో ఏదైనా కోరికలు రాగానే ఏదైనా ఆలోచించగానే ఆమె గురించి నేను ఒకవేళ ఇది వేస్తే రక్తం ఫ్లష్ అయ్యి అంటే ఒక రకమైన ఎరెక్షన్ వస్తుంది దీనికి. ఓకే సార్. ఇది చూడండి, ఎస్ సార్. ఇది ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఇలా అయింది. ఇప్పుడు ఈ స్ట్రక్చరు లో నుంచి బ్లడ్ పోదు. ఓకే సార్. ఒకవేళ ఈ అంగం ఈ సైజు ఉంటే నాన్ ఎరెక్ట్ స్టేట్, ఓకే అంటే ఇప్పుడు ఎరెక్షన్ వచ్చిన తర్వాత ఇలా అయిపోతుంది. ఓకే అంటే నేను చెప్తున్నది ఏంటంటే ఎరెక్షన్ మంచిగా వస్తే లావు మంచిగా అవుతుంది. ఓకే అంటే బ్లడ్ ఫ్లో మంచిగా అవుతే అది లావుగా దృఢంగా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఓకే. ఇంకా వీనస్ లీకేజ్ ఉండకూడదు, బ్లడ్ వాపస్ రాకూడదు. అదే సార్, అంటే మనకి ఏదైతే ఉందో ఆ, అది కరెక్ట్ గా పంపు జరిగితే కరెక్ట్ గా దాని సైజ్ అది వచ్చేస్తుంది. అంతే కదా, అది అందుకంటే ఎక్కువ రాదు, అంతకన్నా ఎక్కువ రాదు, ఏం తక్కువ రాదు. టైం వేస్ట్ మీరు ఫోన్ మూలు చూసుకుంటూ. కొంతమంది అపోహలు ఏముంటాయి తెలుసా, ఎక్కువ సార్లు మనము చేయితో హెచ్పి కానివ్వండి, మాస్టర్బేషన్ కానివ్వండి చేసుకుంటే పొడుగు పెరుగుతుంది, పొడుగు అవుతాడు అని ఇదే వాళ్ళు అంటే చేసుకుంటూ ఉంటారు. అది కూడా తప్పు, అది అంతా ఏముండదు, ఇంకా చిక్కిపోతుంది. ఇలాంటి అపోహలను నమ్మొద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. మీ సైజు మీకు ఎప్పుడైతే ఎంత వచ్చిందో మీకు అది అంతే ఉంటుంది. ఏదో సోమాలయ వాళ్ళది ఉంటుంది అంతేగాని చాలా అందరిది చిన్నగానే ఉంటుంది. అంటే ఎరెక్ట్ స్టేట్ లో మంచిగా ఉంటుంది వాళ్ళ స్ట్రక్చర్ని బట్టి. ఓకే సార్. సో ఇప్పుడు మనకు అంటే ఇలా కొంతమందికి అవ్వదు, కరెక్ట్గా బ్లడ్ ఫ్లో అవ్వదు. సో యునానీలో ఏ మెడిసిన్ మీరు సజెస్ట్ చేస్తారు సార్? యునానీలో ఏంటంటే యూజువలీ మేము మెడిసిన్స్ మేమే తయారు చేస్తాము, మేమే ఇస్తాము. ఎక్కడున్నా కానీ వాళ్ళు మేము పంపించేస్తాము. ఎందుకంటే మేము ఒక హకీం అంటారు మమ్మల్ని, అంటే మా మైండ్తో మేము ప్రతి ఒక్కరికి వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళందరికీ వివిధ రకాల మెడిసిన్స్ తయారు చేసి పంపిస్తాం. ఓకే, సూటబుల్లీ ఒక టాబ్లెట్ రాదు, కాల్పాల్ అన్నట్టు ఉండదు, డోలో 6 ఉంటే డోలో అన్నట్టు ఉండదు. ఓకే, ఒకవేళ మధ్యలో ఎవరికైనా 300 mg కావాలంటే మనకు దొరకదు. ఓకే, ఆ 500 mg వాడాలి, ఆ 150 mg ఎక్కువ అయిపోతుంది దానికి కాల్పాల్. అయితే అలాగా మనకి ఎంత పర్సెంటేజ్, ఎంత వెయిట్ని చూసి, బాడీని చూసి, దాని మనం అది చూసి, నాడి చూసిన తర్వాత వీళ్ళు డిసైడ్ అయిన అప్పటికప్పుడు రద్దబదులు చేంజ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు అన్నమాట. అంటే వాళ్ళు ఏం తప్పులు చేశారో ఆ తప్పుల నుంచి క్యూర్ చేసే మెడిసిన్ మాత్రమే వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళ సైజు మళ్ళీ అక్కడికి ఎలా ఉందో అలాగా వచ్చేస్తుంది. ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇది? 20 రోజుల నుంచి 40 రోజుల నుంచి వరకు మనకు అప్రిషియేట్ చేయొచ్చు, మనకి రెస్పాన్స్ వస్తుందని. మెల్లగా వస్తుంది దీని రెస్పాన్స్. మళ్ళీ దాని తర్వాత ఒక మనము 3 months 4 months మాక్సిమం కోర్స్ పడితే మళ్ళీ ఎలా ఉందో అలా అయిపోద్ది సైజ్. అది దాని తర్వాత మీరు దాన్ని చూడదు, ఊకే చూసి నాకు ఇంత ఉంది, ఇంకెంత అవుతుంది, ఇంకెంత అయింది అన్నట్టు ఉంటే ఇక అది మీరు ఎప్పుడు చూసుకుంటూనే ఉండాలి. ఆ టెన్షన్ లో దాంట్లోనే చాలా మంది ఉన్నారు, ఫోకస్ అప్పుడే ఉంటారు, డిసిషన్ మేకింగ్ రాదు, ఏం రాదు, దాని గురించే ఆలోచిస్తారు, దాని గురించి టెన్షన్ పడతా ఉంటారు. ఇక వాళ్ళ క్యారియర్ మంచిగా చేసుకోరు, ఇక దీంట్లో పడి ఇంకా చాలా కాంప్లికేట్ చేసుకుంటారు లైఫ్ వల్ల. నాకు తెలిసి ఇప్పుడు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్, మీరు చాలా క్లియర్ కట్ గా చెప్పారు మన పేషెంట్ అయితే. చూసారండి మీరు కూడా సార్ చెప్పినట్టు, అంటే ఒక్క రోజులో ఇది క్యూర్ అయ్యేది కాదు. షూర్గా మీరైతే ఒక 20 నుంచి 40 days అంటే మ్యాక్సిమం వచ్చేసి 4 months వరకు వాడాల్సింది వస్తుంది. వాడితేనే పూర్తిగా క్యూర్ అయ్యి మీరు చేసిన తప్పులు అన్నీ మొత్తం వెళ్ళిపోతాయి అని చెప్పేసి అంటున్నారు, నార్మల్ అయిపోతారు అంటున్నారు. సో మీరు సార్ వెళ్ళాలంటే నాంపల్లిలో బిస్మిల్లా క్లినిక్ అని చెప్పేసి లొకేషన్ కూడా నేను చెప్తున్నానండి. అట్ ద సేమ్ టైం సార్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది. మీకు అపాయింట్మెంట్ కావాలంటే పెయిడ్ అపాయింట్మెంట్ దొరుకుతుంది సార్ది. సో మీరు సార్కి కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు, ఆన్లైన్ కూడా ఉంది. ఇన్ కేస్ ఎవరికన్నా ఆన్లైన్లో కావాలి, మెడిసిన్ కావాలి అంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత అసలు ఎలా పంపిస్తారు సార్ ద్వారా తెలుసుకుందాం సార్. ఎలా చాలా మంది అండి అందుబాటులో ఉన్న వాళ్ళకు మేమైతే వచ్చి కలవమని చెప్తాము అపాయింట్మెంట్ తీసుకొని. ఇంకా ఒకవేళ పల్లెటూరులో చాలా మంది ఉంటారు, వాళ్ళకు ఒకవేళ ప్రాబ్లం ఉంటే మేము ఇంటికి మందు పంపించేస్తాం. వాళ్ళతో మాట్లాడి ఫస్ట్ వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్పాలి. ఇంకా ఏంటంటే విదేశాల్లో కూడా ఉన్న వాళ్ళు కూడా పెయిడ్ పేమెంట్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని నాతో మీరు మెడిసిన్స్ అక్కడ తెప్పించుకోవచ్చు. ఓకే సార్, నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.